మనం ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ అఫీషియల్ గా లాంచ్ డేట్ అయితే అనౌన్స్ చేసేసింది. 22 జన్ 2025 అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. ఎవ్రీ టైం సామ్సంగ్ అనేది 3 మొబైల్స్ అయితే లాంచ్ అయితే చేస్తూ ఉంటుంది ఎస్ సిరీస్ లో కానీ చూసుకుంటే. బట్ ఇక్కడ మనకు 4 మొబైల్స్ అనేది అయితే లాంచ్ అయితే చేస్తుంది. అసలు ఈ మొబైల్స్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఫుల్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయి, అలానే కెమెరా క్వాలిటీ ఏంటి, అలానే మనకు బిల్డ్ క్వాలిటీలో ఏం చేంజెస్ వచ్చాయి, ప్రాసెసర్ అనేది ఏంటి, బ్యాటరీ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది చేశారా, అలానే యాపిల్ ఇంటెలిజెన్స్ లాగానే వీళ్ళు కూడా సామ్సంగ్ నుంచి ఏమన్నా ఏఐ లాంటి ఫీచర్స్ ఏమన్నా తీసుకొస్తున్నారా, కొత్తగా వచ్చేటువంటి ఆ 4th ఫోన్ ఏంటి, అది ఎందుకు తీసుకొస్తున్నారు, అలానే మనకు ప్రైస్ సెగ్మెంట్ అనేది ప్రీవియస్ మొబైల్ తోటి కంపేర్ చేసుకుంటే S25 సిరీస్ అనేది ఎంత పెరుగుతుంది అని చెప్పేసి కూడా ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇయర్ లో లాంచ్ అవుతున్నటువంటి ఫస్ట్ బిగ్గెస్ట్ లాంచ్ అని చెప్పేసుకోవచ్చు. అదే సామ్సంగ్ S25 సిరీస్ ఎవ్రీ టైం 3 మొబైల్స్ అయితే లాంచ్ అయితే చేస్తుంది. ఈసారి సర్ప్రైజింగ్ గా 4 మొబైల్స్ అయితే లాంచ్ అయితే చేస్తుంది. ఒకసారి ఇక్కడ చూసేసుకోండి, S24 సిరీస్ లాంచ్ అయ్యేటప్పుడు కానీ S23 సిరీస్ లాంచ్ అయ్యేటప్పుడు కానీ వాళ్ళు పోస్టర్స్ టైప్ గా మనం రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ మనకు 3 సింబల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ మనకు S25 లో కానీ చూసుకుంటే మనకు 4 మొబైల్స్ ఇక్కడ క్లారిటీగా అయితే ఒక హింట్ ఇచ్చేసి వదిలేశారు. ఆల్రెడీ హింట్ ఇచ్చేసారు అని చెప్పేసి నేను లాస్ట్ వీడియోనే చేశాను. అప్కమింగ్ మొబైల్స్ ఇన్ 2025 అని చెప్పేసి ఒక వీడియో చేశాను. దాంట్లోనే దీని గురించి అయితే చెప్పేశాను. మనకి ఇక్కడ 4 మొబైల్స్ వస్తున్నాయి. అదే ఏంటి అంటే సామ్సంగ్ S25, S25 ప్లస్, S25 అల్ట్రా, S25 స్లిమ్ అని చెప్పేసి ఈ 4th మొబైల్ స్లిమ్ అని చెప్పేసి అయితే తీసుకొస్తున్నారు. అసలు ఇక్కడ మనకు చేంజెస్ ఏమొచ్చాయో ఫస్ట్ అయితే చూసుకుందాం. ఫస్ట్ మనకు డిజైన్ లో కానీ చూసుకున్నట్టయితే డిజైన్ లో అంత పెద్ద మేజర్ చేంజెస్ అయితే ఏం లేదు. జస్ట్ స్లైట్ గా కొన్ని చేంజెస్ అయితే వచ్చేసినాయి. మనకు డిజైన్ లో కానీ చూసుకున్నట్టయితే ఉంటే ప్రీవియస్లీ ఒక బాక్స్ మోడల్ లో అయితే ఉండేది. మనకు ఇక్కడ బార్డర్స్ లో కానీ చూసుకుంటే ప్రీవియస్ డే వచ్చేసరికి మనకు ఇట్లా బాక్స్ టైప్ గా ఉండేది. అప్పుడు మనం పట్టుకున్నప్పుడు కొంచెం మనకు హెవీగా అనిపించేది. బట్ ఇక్కడ మనకు S25 సిరీస్ లో మనకు ఇక్కడ డైరెక్ట్ బార్డర్ లో కొంచెం కార్నర్స్ అనేది ప్రొవైడింగ్ చేసేసి, సో ఈజీగా పట్టుకున్నప్పుడు మనకు హ్యాండీగా ఉంటుంది. అలానే మనకు బ్యాక్ సైడ్ లో కానీ చూసుకుంటే కెమెరా సైజెస్ అనేది అయితే తగ్గించారు. అంటే సైజెస్ తగ్గించడం అంటే కెమెరా క్లారిటీ తగ్గదు, బట్ ఒకటి సైజెస్ ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది S24ది. సో ఇక్కడ మనకు S25 సిరీస్ లో కెమెరా సైజెస్ అనేది తగ్గించారు. అలానే S24 లో మనకు బంప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకు బంప్ అనేది కొంచెం తగ్గించారు. ఎందుకంటే కొంచెం ఫోన్స్ అనేది కింద పెట్టినప్పుడు బంప్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ఏ సిరీస్ ని ఇన్స్పైర్ గా తీసుకొని S సిరీస్ లో అయితే ఇంప్లిమెంట్ అయితే చేసేసారు. ఆ బంప్ గానీ మీరు చూడడానికి కొంచెం సిమిలర్ గా ఉంటాయి. ఇక్కడ ఏ సిరీస్ అండ్ S సిరీస్ లో కెమెరా మాడ్యూల్స్ కానీ చూసుకున్నట్టు అలానే వీళ్ళు S24 లాగానే టైటానియం బిల్డ్ బాడీని అయితే యూజ్ అయితే చేస్తున్నారు. ఇంకా దీంట్లో చాలా అప్గ్రేడ్ ఏంటి అంటే ఇది మనకు వచ్చేసరికి లైట్ వెయిట్ ఉంటుంది. అలానే ఇంకా మనకు ఇది ఏంటి అంటే టైటానియం లో కొంచెం అప్గ్రేడ్ అయినటువంటిది యూజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది యాజ్ కంపేర్ టు S24 సిరీస్ తోటి చూసుకుంటే. ఈసారి ఇప్పుడు వీళ్ళైతే 4 కలర్స్ లో అయితే తీసుకొస్తున్నారు. టైటానియం వైట్ వచ్చేస్తుంది, టైటానియం బ్లాక్ వచ్చేస్తుంది, టైటానియం గ్రే వస్తుంది, టైటానియం సిల్వర్ కలర్ అని చెప్పేసి వస్తుంది. ఇవి మనకు 4 కలర్స్ కానీ అయితే వీళ్ళైతే తీసుకొని వస్తున్నారు ఇప్పుడు S25 సిరీస్ లో. అండ్ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాసెస్ కానీ చూసుకున్నట్టయితే కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ గ్లాస్ అయితే సెకండ్ జనరేషన్ అయితే యూజ్ చేస్తున్నారు. ప్రీవియస్ తోటి కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు బిల్డ్ క్వాలిటీలో అయితే కొంచెం అయితే ఇంప్రూవ్మెంట్స్ అయితే వచ్చేసినాయి. అలానే మనకు వీళ్ళు IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్ గా కానీ చూసుకుంటే IP68 అండ్ 69 అండ్ రేటింగ్ అని చెప్పేసి చాలా మొబైల్స్ లో అయితే వస్తున్నాయి. సో ఇంత పెద్ద బ్రాండ్ లో ఇది రావడం అనేది తప్పేం కాదు. సో ఖచ్చితంగా వీళ్ళు IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే S25 సిరీస్ లో అయితే తీసుకొస్తున్నారు. అండ్ వెయిట్ వచ్చేసరికి మనకు ఓవరాల్ గా 15 గ్రామ్స్ అయితే తగ్గుతుంది. అది కూడా మనకు S25 అల్ట్రాలో అయితే. పర్ఫార్మెన్స్ గానీ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వీళ్ళు క్వాల్కామ్ నుంచి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. ఇది ఫస్ట్ టైం అని చెప్పేసుకోవచ్చు. మనకు ప్రీవియస్ లాగానే చూసుకున్నట్టయితే సామ్సంగ్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎక్సినోస్ ప్రాసెసర్. బట్ మనకి ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. మిగతా S25 సిరీస్ లో వీళ్ళు కూడా డైరెక్ట్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ చిప్ సెట్ అయితే యూజ్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ టైం వీళ్ళైతే ఎక్సినోస్ ప్రాసెసర్ ని పక్క పెట్టేసి ఇక్కడ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పేసుకోవచ్చు. చాలా మంది ఫోన్ అయితే నచ్చుతుంది, ఇక్కడ ప్రాసెసర్ ఎక్సినోస్ కాకుండా స్నాప్డ్రాగన్ ఇస్తే బాగుంది అనుకుంటారు కదా. సో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పేసుకోవచ్చు. ఎవరైతే నాకు ఆండ్రాయిడ్ కావాలి, నాకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కావాలి, కెమెరా క్వాలిటీ బాగుండాలి, నాకు ఒక ప్రీమియం ఫోన్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక లుక్ అని చెప్పేసుకోవచ్చు. ఇది ఒక బెటర్ చాయిస్ అని చెప్పేసుకోవచ్చు. అలానే ఇక్కడ మనకు క్లాక్డ్ స్పీడ్ అనేది ఓవర్ చెక్డ్ గా ఉంటుంది. నార్మల్ గా వచ్చేసరికి 4.32 GHz ఉంటే ఇక్కడ వీళ్ళు 4.47 GHz అయితే వస్తుంది. అలానే ఇక్కడ ర్యామ్ వచ్చేసరికి మనకు 12 GB బేస్ వేరియంట్ అయితే తీసుకొస్తున్నారు. ఇది LPDDR5X ర్యామ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 12nm తోటి అయితే వస్తుంది. అలానే ఇది స్టోరేజ్ వచ్చేసరికి మనకు UFS 4.1 తోటి వస్తుంది. మనకు స్టోరేజ్ కానీ చూసుకుంటే వీళ్ళు డైరెక్ట్ బేస్ వేరియంట్ 512 GB అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది. అలానే ఇంకా 1 TB లా
అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వీళ్ళు ఎక్కడ కూడా 256 GB వేరియంట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఆల్రెడీ దీనికి ప్రీ రిజర్వ్ అని చెప్పేసి అయితే ఒకటి స్టార్ట్ చేసేసారు. ఎవరైతే ఇక్కడ ప్రీ రిజర్వ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా 512 GB అయితే చూపించేస్తుంది. మేబీ ఇఫ్ ఎనీ కేసెస్ 256 వచ్చినా రావచ్చు, బట్ 512 GB అయితే మ్యాక్స్ 512 రావచ్చు. ఇంకా వీళ్ళు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీస్ అయితే చాలా వరకు అయితే ఇంప్రూవ్ చేసారు. 40% ఇంప్రూవ్మెంట్ చేశాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో దట్ దీని వల్ల ఏంటి అంటే మనకు ఫోన్ అనేది ఎక్కువ హీట్ అవ్వకుండా కూలింగ్ గా ఉండడం కోసం అయితే ఈ లిక్విడ్ కూలెంట్ అయితే యూజ్ చేశారు. S24 తోటి కంపేర్ చేసుకుంటే 40% అనేది పెంచాము అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి బిగ్స్బీ. సామ్సంగ్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేటువంటిది బిగ్స్బీ. మనకు యాపిల్ అనగానే ఇప్పుడు రీసెంట్ గా యాపిల్ అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చింది. మేమేం తక్కువ కాదు అనుకుంటా, సామ్సంగ్ అయితే బిగ్స్బీ అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చింది. ఇది ఇప్పుడు మనకు చాట్ జీపీటీ ఇంకా యాపిల్ ఇంటెలిజెన్స్ కి అయితే హై కాంపిటీషన్ అయితే ఇస్తుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇలా చాలా ఏ ఫీచర్స్ అనేది ఉంటున్నాయి అని చెప్పేసి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు యాపిల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకోవాలంటే మనం అక్కడ మనీ అనేది పే చేసుకోవాలి. బట్ ఇక్కడ మీరు బిగ్స్బీ అనేది యూజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అది కూడా ఓన్లీ 1 year వరకే వీళ్ళు ఫ్రీగా యూజ్ చేసేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. 1 year తర్వాత ప్రైస్ సెగ్మెంట్ అనేది ఏ రేంజ్ లో పెడతారు అని చెప్పేసి ఇంకా నో ఇన్ఫర్మేషన్, అసలు క్లూ కూడా లేదు. ఒకవేళ దానికి సంబంధించినటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఇంకా సాఫ్ట్వేర్ లో కానీ చూసుకుంటే One UI 7 అయితే తీసుకొస్తున్నారు. ఇది కూడా ఒక బెటర్ అప్గ్రేడ్ అని చెప్పేసుకోవచ్చు. మనకు ఐఫోన్ లో కానీ చూసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ లో ఒక నోటిఫికేషన్ ప్యానల్ ని 2 different టైప్స్ గా అయితే యూజ్ అయితే చేస్తున్నారు. అండ్ ఆల్సో సామ్సంగ్ నుంచి వచ్చేటువంటి అప్గ్రేడ్స్ అన్ని కూడా 7+7 అప్డేట్స్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. బట్ ఇక్కడ మనకు సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కి 8+8 years అప్డేట్స్ అనేది వస్తాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇలా వస్తే మాత్రం వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అని చెప్పేసుకోవచ్చు. ఇంకో 1 year ఎక్స్ట్రా గానీ అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇది కూడా బెటర్ చాయిస్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ బ్యాటరీలో కానీ చూసుకుంటే వీళ్ళు 5000 mAh తీసుకొస్తారు. బ్యాటరీ అనేది ఎందుకు ఇంప్రూవ్ చేయడం లేదు అర్థం అవ్వడం లేదు. వీళ్ళు కూడా ఖచ్చితంగా యాపిల్ ని ఫాలో అవుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇంత మంచి ఫోన్ లో ఇక్కడ కూడా మనకు 5000 mAh, అట్లీస్ట్ 6000 లేకపోతే 5800 mAh తీసుకొచ్చినా బాగుందని చెప్పేసి నాకు పర్సనల్ ఒపీనియన్. ఇక్కడ మనకు 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా అలానే మనకు వీళ్ళు ప్రీవియస్లీ వైర్లెస్ ఛార్జింగ్ 15 watts ఉండేది, దాన్ని 25 watts కి అయితే అప్గ్రేడ్ చేస్తారు, సేమ్ లైక్ యాపిల్ లాగానే. అలానే యాపిల్ కి ఇక్కడ మ్యాక్సేఫ్ అనేది ఉంటుంది కదా, సేమ్ వీళ్ళు కూడా ఇలాంటి మ్యాక్సేఫ్ అనేది అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే లైక్ ఏంటంటే మనం వ్యాలెట్స్ పెట్టుకోవడం ఇలాంటిది ఏదైనా పెట్టుకోవడం కోసం అయితే వీళ్ళు మ్యాక్సేఫ్ టెక్నాలజీస్ ని S25 సిరీస్ లో అయితే యూజ్ అయితే చేస్తున్నారు. డిస్ప్లేలో వచ్చేసరికి ఇక్కడ ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అయితే వచ్చేసింది. ప్రీవియస్ 6.78 inches ఉండేది, బట్ ఇప్పుడు మనకు 6.86 inches అయితే అప్గ్రేడ్ అయితే అయిపోయింది. ఇలా పెంచడం వల్ల మీకు ఫోన్ అనేది ఏమైనా పెద్ద బల్క్ గా అవుతుందా అంటే అలా ఏమైతే అనిపించదు. ఎందుకనంటే వీళ్ళు ఇక్కడ బార్డర్స్ లో లైట్ గా మీకు కర్వ్ టైప్ గా తీసుకొచ్చారు. సో మీరు పట్టుకునేటప్పుడు మీకు అటువంటి ఫీల్ రాకుండా హ్యాండీగా ఉంటుంది. అలానే మీకు బెజిల్స్ అనేది చాలా వరకు అయితే తగ్గించేశారు. బెజిల్లెస్ అని చెప్పేసుకోవచ్చు నేను అడుగుతూ ఒక మాటగా. ఇక్కడ మనకు సెంటర్ పంచ్ హోల్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకా మనకు యాంటీ రిఫ్లెక్షన్ కూడా ఉంటుంది. సో దట్ ఏంటి అంటే మనకి ఏమైనా రిఫ్లెక్షన్స్ అనేది పడినప్పుడు అయినా కూడా మనం ఈజీగా మన మొబైల్ అయితే చూసేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు వీళ్ళు 3000 nits అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ యూజువల్ S Pen అయితే ఉంటుంది. ఇంకా దాంట్లో కొన్ని మోడిఫికేషన్స్ కొన్ని అప్గ్రేడ్స్ అయితే చేశామని చెప్పేశారు. ఇటువంటిది అయితే ఏమైతే లీక్స్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ థింగ్ అందరు చూస్తున్నటువంటి S25 Slim. అసలు ఈ మొబైల్ ఎందుకు తీసుకొచ్చారు? ఇందులో మనకు ఇది ఒక బడ్జెట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు యాజ్ కంపేర్ టు మిగతా మొబైల్స్ S25 సిరీస్ లో. దీని ప్రైజింగ్ అనేది కొంచెం తగ్గుతుంది. తగ్గినందుకు వీళ్ళు కెమెరాను కొంచెం కాంప్రమైజ్ అయితే చేసేసారు, కొంచెం తగ్గించారు. అట్లా అని చెప్పేసి ఏదో చీప్ క్వాలిటీ గానే అయితే కాకుండా మంచిగానే వస్తుంది. ఇది ఒకటైతే గుర్తు పెట్టేసుకోండి. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే iPhone 17 లో 17A వస్తుంది అని చెప్పేసి ఒక రూమర్ అయితే ఉంది. సో ఆ టైప్ గానే వీళ్ళు కూడా తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఉన్నటువంటి రూమర్స్. ఏంటి అంటే ఈజీగా హ్యాండీగా ఉంటుంది, స్లిమ్ గా ఉంటుంది, ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ గానే అయితే పెట్టొచ్చు. అంటే యాజ్ కంపేర్ టు S25 తోటి చూసుకుంటే కొంచెం దాంతో కంపేర్ చేస్తే రీజనబుల్ గా ఉంటుంది అని చెప్పేసి మనకున్నటువంటి రూమర్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా ఉండేది కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు వీడియో చూసారంటే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం నచ్చితే మాత్రం ఖచ్చితంగా కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మీకు మంచి మంచి లూట్స్ డీల్స్ లిమిటెడ్ ఆఫర్ లో వచ్చేటువంటి లూట్స్ కావాలనుకుంటే, తక్కువ ప్రైజెస్ అవుతా ఉంటాయి కదా, అటువంటి డీల్స్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి QR కోడ్ ని స్కాన్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వచ్చేస్తారు, అక్కడ జాయిన్ అయిపోండి. లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు అయితే డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.